నమస్తే అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఇప్పుడైతే నేను మీకు ఒక టిప్ అయితే చెప్పబోతున్నాను. ఏంటి అంటే, మనం సాధారణంగా డ్రెస్సెస్ తీసుకున్నా కానీ, అలాగే మన ఇంట్లో స్టిచ్చింగ్ చేసుకున్నా కానీ ఎలా ఉంటాయంటే, కొంతమందికి సెట్ అవుతాయి, కొంతమందికి అస్సలు సెట్ కావు. అలాంటప్పుడు ఏం చేయాలి అని అంటే, మనకి ఫోల్డింగ్స్, భుజాల మీద ఫోల్డింగ్స్ ఇదిగోండి ఇలాగే పట్టుకోవాలి. సరిగా చూస్తున్నారు కదా? ఇలాగే పట్టుకొని ఇక్కడ నుండి మనకి మధ్యలో ఎక్కడైతే స్టిచ్ ఉంటుందో ఇదిగోండి ఇక్కడ దాకా, ఈ మధ్య భాగం నుంచి మనకి ఒక 5 మనకి ఈ పెద్దన వేలుతోని ఇలా చూసుకోవాలి. మీరు కొలతలు తీసుకోవాలనుకుంటే కొలతలు ఒక 5 ఇంచెస్ అట్లా తీసుకోవచ్చు. కాకపోతే వేళ్ళ లెక్కన పెట్టుకొని మనం ఇలా పెట్టుకున్నామనుకోండి, మనకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. అంటే వేళ్ళ లెక్కన మనకి ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒకవేళ మేము టేప్తోనే చూసుకుంటాము అనే వాళ్ళకి టేప్తోని ఇలా పెట్టేసుకోండి, పర్వాలేదు. కాకపోతే మనకి మెజర్మెంట్స్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇంతే ఉంటాయండి. ఇంత దాంతో ఓన్లీ హాఫ్లో 1/2 ఇంచ్ మనం కొలత పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఇంకొకటి ఏంటంటే, ఈ అయితే కొన్న డ్రెస్సులకి ఎప్పుడు కానీ మనకి ఇవి ఎక్కువగా ఉంటాయి షోల్డర్స్. ఆ తర్వాత కుట్టే వాటికి ఏం చేస్తాము, ఇంతే కొలత తీసుకోవాలా అని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటారు. అంటే ఎలా తీసుకోవాలో తెలియదు కదా. అలాంటప్పుడు ఏం చేయాలి అని అంటే, చూడండి ఇక్కడ ఉంటుంది కదా మనకి, దీన్ని ఎప్పుడు కానీ మనం తక్కువ అస్సలు తీసుకోవద్దు. దీన్ని తక్కువ తీసుకుంటే మనకి అస్సలు సెట్ అవ్వదు. అందుకని చెప్పేసి మనం తీసుకోవాల్సింది ఇదిగోండి ఈ 3 వేళ్ళు. ఈ 3 వేళ్ళని ఇలా పెట్టుకోవాలి. ఈ 3 వేళ్ళని ఇలా పెట్టుకుంటే మనకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది, కరెక్ట్గా ఉండిపోతుంది. ఈ మిగతాది మొత్తం కూడా మనం తీసేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకొని మన హ్యాండ్ని కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు. కాకపోతే ఒక్కొక్కసారి సెట్ అవుతుంది, ఒక్కొక్కసారి సెట్ అవ్వదు. అందుకని చెప్పేసి వీటి మీద ప్రయోగం చేయకుండా మనం వాటి మీద ప్రయోగం చేస్తే బాగా సెట్ అవుతాయండి. వీలైతే ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే ఈ డ్రెస్సెస్కి ఇలా నాడలు వస్తాయి కదా అండి. ఈ నాడలు ఒకవేళ ఇష్టపడకపోతే వీటితోని చిన్న చిన్న ఫ్లవర్స్ని తయారు చేసి నేనైతే స్టార్టింగ్లో వీడియోస్ పెట్టాను, చూసి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు అందరూ సబ్స్క్రైబ్ చేసేసుకోండి.